నమస్కారం. ఎక్కడ చూసినా ఒకటే వార్త. స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి విలువ భారీగా పడిపోవడం, ఇంకోవైపు మండిపోతున్న ముడిచమురు ధరలు. ఇవన్నీ చూస్తుంటే మన దేశం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం అంచున ఉందా అనిపిస్తుంది కదూ. ఇవి కేవలం న్యూస్ హెడ్లైన్స్ మాత్రమే కాదు, మన జేబుల మీద నేరుగా పడే భారీ దెబ్బ. అసలు లోపలేం జరుగుతోంది, ఎందుకింత కల్లోలం? ఈ విశ్లేషణలో ఆధారాలతో సహా ఈ మొత్తం పరిస్థితిని చాలా స్పష్టంగా, సింపుల్గా అర్థం చేసుకుందాం. రండి మొదలుపెడదాం. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు చేసిన ఈ విజ్ఞప్తే ఒక పెద్ద నిదర్శనం. ఆయనేమన్నారంటే, ఒక ఏడాదిపాటు బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి, పెట్రోల్ ఆదా చేయడానికి వర్క్ ఫ్రం హోం చేయండి, అలాగే లోకల్గా తయారైన వస్తువులే వాడండి అని అడిగారు. ఆలోచించండి, ఒక దేశ ప్రధాని స్వయంగా ఇలాంటి పొదుపు మంత్రం చెప్పారు అంటే రాబోయే ప్రమాదం ఎంత పెద్దదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ కఠిన పొదుపు చర్యలు అంటే ఈ ఆస్టెరిటీ షాక్ గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఒకసారి ఈ లిస్ట్ చూడండి. పశ్చిమ ఆసియాలో టెన్షన్స్ పెరుగుతున్నాయి, మన ఇంపోర్టు బిల్లులు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ప్రభుత్వం మన ముందు ఈ కఠినమైన సూచనలు ఉంచింది. ఏంటవి? 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దు, ఫారిన్ ట్రిప్స్ వాయిదా వేసుకోండి, పెట్రోల్ డీజిల్ ఆదా చేయడానికి వీలైనంతవరకు ఇంటి నుండే పనిచేయండి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని సూచించారు. అంతేకాదు సుమా, వంట నూనెలు, ఎరువుల వాడకాన్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి. వీలైనంతవరకు విదేశీ వస్తువుల ప్లేస్లో మన స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి. ఇది ప్రభుత్వం చెబుతున్నమాట. ఇక బంగారంపై తీసుకున్న తక్షణ కఠిన చర్యల గురించే మాట్లాడుకుందాం. ప్రధాని కేవలం మాటలకే పరిమితం కాలేదు. కేంద్ర ఆర్థిక శాఖ వెంటనే రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టింది. మే 13 అర్ధరాత్రి నుంచి ఒక కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. అదేంటంటే, బంగారం, వెండి, ఇంకా ఆభరణాల తయారీలో వాడే విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 10% పెంచేశారు. మన దేశంలోకి విపరీతంగా వస్తున్న పసిడి దిగుమతులకు ఎలాగైనా బ్రేక్ వెయ్యాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అందుకే ఇండస్ట్రియల్ అవసరాల కోసం తెచ్చే లోహాలపై కూడా ఈ పెంపును చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అసలీ పెంపు ఎందుకో ఈ లెక్కలు చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వాడే దేశాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. మనకు కావలసిన బంగారంలో ఏకంగా 90% బయట దేశాల నుంచే వస్తోంది. 2022-23లో మన బంగారం దిగుమతులు $35 బిలియన్ ఉంటే 2025-26 వచ్చేసరికి అది కాస్త $71.98 బిలియన్ చేరుకుంది. అంటే కేవలం కొన్నేళ్లలోనే దిగుమతులు డబుల్ కంటే ఎక్కువయ్యాయి. ఇంత భారీ స్థాయిలో మన డాలర్లు బయటికి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోలేరు కదా. అందుకే ఈ కస్టమ్స్ డ్యూటీ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. మరి ఇంతలా డాలర్లు బయటికి వెళ్తుంటే మన కరెన్సీ పరిస్థితి ఏంటి? అదే ఈ రూపాయి పతనం, కరెన్సీ సంక్షోభం. డాలర్లు వల్ల నేళ్లలా బయటికి వెళ్ళిపోతుంటే మన రూపాయి వాల్యూ దారుణంగా పడిపోతోంది. 2025 చివర్లో $1కి 90 రూపాయలుండేది. అది కాస్త మొన్నటికి మొన్న 95 రూపాయలకు పడిపోయింది. ఇక మంగళవారం నాటికైతే ఏకంగా 95.68కు పడిపోయి సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. వినడానికే చాలా ఆందోళనగా ఉంది కదూ. ఈ సంవత్సరంలో ఆసియాలోనే అత్యంత దారుణంగా పర్ఫామ్ చేస్తున్న కరెన్సీ మన రూపాయే కావడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. రూపాయి ఇలా పడిపోతే ఏమవుతుంది? మనం ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా మునుపటి కంటే చాలా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ పతనాన్ని కంట్రోల్ చెయ్యడానికి రిజర్వ్ బ్యాంక్ తన దగ్గరున్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని, అంటే విదేశీ మారక నిల్వలను విపరీతంగా వాడేస్తోంది. కేవలం 2 నెలల వ్యవధిలో మన రిజర్వ్స్ ఏకంగా $38 బిలియన్ కరిగిపోయాయి. ఇప్పుడవి $690.69 బిలియన్ దగ్గర ఆగాయి. ఒక పక్కేమో ఇంపోర్ట్స్ రేట్లు మండిపోతున్నాయి, ఇంకో పక్క మన దగ్గరున్న డాలర్ల నిల్వలు కరిగిపోతున్నాయి. ఇవన్నీ కలిసి మన రూపాయిని మరింత స్పీడ్గా కిందక్లాగేస్తున్నాయి. ఇప్పుడు దీని ప్రభావం మార్కెట్లపై ఎలా పడిందో చూద్దాం. దలాల్ స్ట్రీట్కి తగిలిన షాకిది. ఒకవైపు ప్రభుత్వ కఠిన హెచ్చరికలు, మరోవైపు పడిపోతున్న రూపాయి. ఇవి చాలవా మార్కెట్లలో భయం పుట్టించడానికి? ముంబై దలాల్ స్ట్రీట్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది. మీరు నమ్మరు, కేవలం 2 రోజుల్లో ఏకంగా 16 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ సుమారు 3,000 పాయింట్లు పడిపోతే నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలింది. ప్రభుత్వం చెబుతున్న ఈ పొదుపు చర్యల వల్ల మార్కెట్లో డిమాండ్ పడిపోతుందని, దానివల్ల దేశ జీడీపీ గ్రోత్ దెబ్బతింటుందని ఎకనామిస్టులు వార్నింగ్స్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా పానిక్లయ్యారు.
అయితే దీనికి కేవలం మన దేశీయ కారణాలు మాత్రమే కాదు, గ్లోబల్ టెన్షన్స్ కూడా తోడయ్యాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు అంటే ఎఫ్పిఐలు ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను మన మార్కెట్ల నుంచి వెనక్కి తీసేసుకున్నారు. దీనికి తోడు ఇరాన్తో కాల్పుల విరమణపై క్లారిటీ లేకపోవడం, అంతర్జాతీయంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ముడిచమురు ధరలు అమాంతం పెరిగిపోవడం, ఇవన్నీ ఈ మార్కెట్ క్రాష్కు ఆజ్యం పోశాయి. చివరిగా ఈ స్థూల ఆర్థిక డేటా సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఇంటర్నేషనల్ డేటా, డాలర్లు, పర్సెంటేజులు ఇవన్నీ మనకెందుకులే అనుకోవద్దు. ఎందుకంటే దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా మన ఇంట్లోకి రాబోతోంది. మనము రోజూ వాడే నిత్యావసరాల కోసం దిగుమతులపై మనం ఎంత ఆధారపడ్డామో చూస్తే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ముడి చమురు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $109కి చేరింది. దీనివల్ల మన ఆయిల్ కంపెనీలు రోజుకి ఏకంగా 1700 కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. అంటే పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా పెరగొచ్చు. సెకండ్, ఎరువులు. 2025-26లో ఎరువుల దిగుమతులు $14.5 బిలియన్ చేరాయి. అందులో 75% యూరియా గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. ఇక థర్డ్, వంట నూనెలు. వీటి కోసం మనం దాదాపు $19.5 బిలియన్ ఖర్చు చేశాం. మనకు కావలసిన వంట నూనెల్లో 60% బయట నుంచే రావాల్సింది. ఒక పక్క క్రూడాయిల్ రేట్లు మండిపోతున్నాయి, ఇంకో పక్క రూపాయి పడిపోతోంది. అంటే రాబోయే రోజుల్లో ఈ ఎరువులు, వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లుపడటం గ్యారంటీ అనిపిస్తోంది. ఇదంతా చూశాక మన మదిలో ఒక పెద్ద ప్రశ్న మెదులుతుంది. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం ఇలాగే $100 పైనే ఉండిపోయి దానివల్ల మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 6% కంటే కిందకు పడిపోతే కేవలం ఈ వర్క్ ఫ్రం హోం లేదా బంగారం కొనకపోవడం లాంటి తాత్కాలిక పొదుపు చర్యలు మనల్ని, ముఖ్యంగా సామాన్య పౌరులని రాబోయే ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడగలవా? దేశ జీడీపీపై, అలాగే మిడిల్ క్లాస్ ప్రజల భవిష్యత్తుపై ఈ పరిణామాలు ఎలాంటి దీర్ఘకాలిక ఎఫెక్టు చూపబోతున్నాయి? ఇది నిజంగా మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.